సో okay, so where are we? Like so you all understood, right? Or you have any questions or doubts? Understood, sir. Okay, okay, fine. సార్ ఇప్పుడు uh, వాటర్ ఫాల్స్ మీదలోనేమో ఏమన్నా బగ్స్. హలో. yeah, వినిపిస్తుంది. సార్ వినిపిస్తుంది. Yeah. సార్ ఇప్పుడు వాటర్ ఫాల్ మీదల్లో మనం ఏమన్నా రాంగ్ వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలి కదా. అవును. సో ఇప్పుడు ఈ అజల్ మెదల్ కూడా సేమ్ అంతేనా సార్? లేదు, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటంటే అజైల్లో వాటర్ ఫాల్లో ఏమవుతుందంటే మనకి ఏమైనా బగ్స్ వచ్చినాయి అనుకోండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్, అది ఏం చేయాలంటే మళ్ళీ అవి ఫిక్స్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తారు. అజైల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏం చెప్పుకున్నాం, ఆ, మనకి ఎస్డిఎల్సి ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. ఎస్డిఎల్సి ఎస్టర్డే మనం డిస్కస్ చేసినాం. ఎస్డిఎల్సిలో ఏమి ఉంటాయి? రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, అనాలిసిస్, మళ్ళీ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్, కోడింగ్, లెట్స్ టేక్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. సో ఇవన్నీ కూడా ఎస్డిఎల్సి మోడల్లో వర్క్ చేస్తే మనకు చాలా టైం పడుతుంది. సేమ్ అదే అజైల్లో తీసుకున్నాం అనుకోండి, మనకు స్ప్రింట్ అనేది 14 డేస్ ఉంటే ఈ 14 డేస్ టైంలో మనం ఇవన్నీ చేసేస్తాం. అంటే మనకి టెస్టింగ్లో ఏదైతే బగ్ ఫిక్సింగ్ అనేది ఉంటుందో అది కూడా ఈ 14 డేస్ టైంలోనే మనం కంప్లీట్ చేసి ఫిక్స్ చేసేస్తాం. సో మనకి డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం టెస్టింగ్ స్టార్ట్ చేసి అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే అది అక్కడే ఫిక్స్ చేసి మళ్ళీ రీటెస్టింగ్ చేస్తాం. రీటెస్టింగ్ చేసి సో బగ్ ఫిక్సింగ్ అనేది డెవలపర్ చేస్తాడు అదే స్ప్రింట్లో. తర్వాత మనం రీటెస్టింగ్ చేసి ఓకే, కోడ్ ఓకే ఉందని డిప్లాయ్మెంట్కి ఇచ్చేస్తాం. సో ఇదంతా కూడా 14 డేస్లోనే అయిపోతుంది. సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ టిల్ ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. యూ అండర్స్టూడ్, రైట్ సతీష్? యా, ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైనా చిన్న సిల్లీ క్వశ్చన్స్ ఉన్నా పర్లేదు, అడగండి. ఓకే, నో నీడ్ టు హెసిటేట్. ఓకే, విల్ కంటిన్యూ విత్ ద క్లాస్. So I'll tell you a small concept. It's related to a review, walkthrough, and three, inspection. So these all comes under this static testing techniques. So what is meant by generally review? Review is nothing but a review conducts on documents to ensure correctness and completeness. So what we'll do? Even we'll do the requirements review, and we'll do the design review, and what exactly we can do? We'll do the code review, test plan review, and test cases review. సో రివ్యూ అంటే ఏంటంటే, సింపుల్ చెప్పాలంటే మీరు ఆల్రెడీ ఒక వర్క్ చేసినారు. ఓ వర్క్ని మళ్ళీ మనం కాకుండా మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మనతో పాటు మేబీ టెస్టింగ్ టీం, వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఎందుకంటే మీరు ప్రాపర్గా కంప్లీట్ చేసినారా లేదా, ఏమైనా మిస్ అయ్యారా. సో మైట్ బి మీరు చేసింది మీకు కరెక్ట్ అనిపించచ్చు, కానీ ఆ, ఇంకో పర్సన్ చూసినప్పుడు ఏంటంటే హీ విల్ సీ ఇన్ సమ్ డిఫరెంట్ డైరెక్షన్. సో రిక్వైర్మెంట్స్ రివ్యూ మీన్స్
We will see whether requirements are as as expected or according to the story or not. And design review means we will finalize whether the design we made, so it's correct or not. So simply review is nothing but whatever the documentation or the work we are doing, or I would say the work, to ensure I have completed properly and the complete fully. And for example, code review అనేది డెవలపర్స్ చేస్తారు. ఓకే. అండ్ టెస్ట్ ప్లాన్ అనేది టెస్ట్ లీడ్ చేస్తాడు. అండ్ టెస్ట్ కేసెస్ అనేవి మనం టెస్టర్స్ చేస్తాం. సో ఈచ్ ఇండివిజువల్ పర్సన్ దేర్ హ్యాస్ ఓన్ దేర్ రివ్యూస్. ఓకే. సో ఇన్ జనరల్గా మనకు ఉండేటిది ఏంటంటే స్ప్రింట్ రివ్యూ ఉంటుంది. స్ప్రింట్ రివ్యూ అంటే మన స్ప్రింట్ అయిపోగానే మేబీ వాళ్ళు 2 యూజర్ స్టోరీస్ ఇచ్చారు, ఒక 2 యూజర్ స్టోరీస్ ఇచ్చారు, 1, 2. అవి కరెక్ట్గా కంప్లీట్ చేసినా లేదా అని చెక్ చేస్తారు. దీనికంటే ముందు కోడ్ రివ్యూ ఉంటుంది. కోడ్ రివ్యూ అనేది ఇన్ బిట్వీన్ ద డెవలపర్ లీడ్ ఇంకా డెవలపర్స్ మధ్యలో ఉంటుంది. ఇంకేముంటుంది, టెస్ట్ కేస్ రివ్యూ అనేది టెస్ట్ లీడ్ మధ్యలో ఇంకా టెస్టర్స్ మధ్యలో ఉంటుంది. అలా. సో మోస్ట్లీ విల్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ రివ్యూస్, దట్స్ ఇట్. ఓకే. And we have walkthrough. What is meant by walkthrough? Walkthrough, it's nothing but it's kind of informal review. Means I don't give all the required details. I'll simply say I'll uh, I would say, let's example, I started working on the user story. I'm asking for the walkthrough. Means I'm simply asking. It's not a pre-planned and done whenever we require. So it's kind of a discussion between peers and it not required any document. We simply read documents or code. That's it. సో ఇన్ జనరల్గా మనకి కోడ్ రివ్యూస్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఒకటి పంపిస్తారనమాట, ఎంఓఎం అని చెప్పి. ఎంఓఎం మీకు ఒకసారి శాంపుల్ చూపిస్తాను. సో వాట్ ఈస్ మెంట్ బై ఎంఓఎం? ఇట్ ఈస్ కాల్డ్ ద మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఓకే. సో ఇన్ దిస్ సింప్లీ ఇట్స్ ఎ ఇన్ఫార్మల్ రివ్యూ వేర్ it's a it's not a pre-planned. Okay. So simply we don't need any, బట్ సో మనకి రివ్యూస్ ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకొని మేబీ అనుకుంటాం ఈరోజు 11 o'clockకి మనకి రివ్యూ కాల్ ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ షెడ్యూల్ చేసి ఉంటుంది. ఈ వాక్ త్రూ ఏంటంటే అవన్నీ అవసరం ఉండదు. జస్ట్ ఇది మేబీ ఒక 10-15 మినిట్స్ జస్ట్ ఓకే, నేను దీని మీద వర్క్ చేస్తున్నా, సో నేను ఇది చేద్దాం అనుకుంటున్నా ఇది అన్నట్టు చూపిస్తాం అంతే. సో దానికి కోడ్ అవసరం లేదు, ఎనీ డాక్యుమెంట్ అవసరం లేదు, జస్ట్ నార్మల్ డిస్కషన్. సో దట్ ఈస్ కాల్డ్ ద వాక్ త్రూ. ఓకే. అండ్ వాట్ ఈస్ ద ఇన్స్పెక్షన్? ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మల్ రివ్యూ. ఓకే. సో ఇన్స్పెక్షన్ సింప్లీ వాట్ ఈస్ మెంట్ బై, ఇట్ కమ్స్ బిఫోర్ రివ్యూ అండ్ ఇంటిమేటెడ్ మీన్స్ ఇన్ఫార్మ్డ్ బై via email. Okay. To the concerned person, either might be a developer or tester. Okay. And one more thing, in this meeting we need
3 to 8% people, I would say. Okay. In this meeting, even 2 persons fine required. ఓకే. సో వాక్ త్రూకి ఇద్దరున్నా సరిపోతుంది. ఇన్స్పెక్షన్ ఏంటంటే ఒకరు ఉంటారు వాళ్ళు రీడ్ చేస్తారు, ఒకరు ఉన్నారు వాళ్ళు రైట్ చేస్తారు, ఒకరు చూస్తారు. సో టీం అంతా కూర్చొని మనకి రివ్యూ కంటే ముందు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఎందుకంటే ఈ రివ్యూస్ అనేటివి ఆ, దీంట్లో మనకి బిజినెస్ టీం కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అందుకని చెప్పి వాళ్ళకి ప్రజెంట్ చేసే ముందు ఇవన్నీ కూడా మనం ఇంటర్నల్గా ఇన్స్పెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇవన్నీ కూడా జనరల్గా మనకి స్క్రమ్లో జరుగుతుంటాయి. అంటే రివ్యూ కాల్ ఉంటుంది. రివ్యూ కాల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు మన దాంట్లో. సో ఆ పర్సన్ టెస్ట్ కేసెస్ కంప్లీట్ చేస్తే టెస్ట్ లీడ్ వచ్చి అడుగుతాడు, ఏ నాకు కంప్లీట్ చేసింది రివ్యూ ఇవ్వమని చెప్పి. సో ఆ, అప్పుడు ఏం చేస్తాడు ఈ లీడ్, అది చెక్ చేసి ఏమన్నా యాడ్ చేయాలా, ఏమన్నా రిమూవ్ చేయాలా, ఏమన్నా అప్డేట్ చేయాలా అవన్నీ చెప్తే దాన్ని బట్టి మనం మళ్ళీ మాడిఫై చేస్తే మళ్ళీ రివ్యూ చేసి డాక్యుమెంట్ ఫైనలైజ్ చేస్తాడు. ఓకే. So far, any doubts or questions? సో మీకు అజల్ అయితే అర్థమైంది కదా? యా మాధవిత. ఓకే, ఫైన్. వి విల్ స్టాప్ ఇట్ హియర్. మనం ఓకే, ఇది లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో దేని గురించి అన్న ఏమన్నా అడగాలన్నా నాట్ ఓన్లీ ఇది ఈ క్లాస్ అనే కదా, ప్రీవియస్ ఏ క్లాస్ అయినా పర్లేదు. Actually, I have a doubt not regarding this topic, but I have somewhat yesterday you was telling that we will have a client interview about that. I have a doubt. యా యా. సో క్లయింట్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ విల్ బి హ్యావింగ్ టూర్ ఇంటర్వ్యూస్. ఇఫ్ యు ఆర్ మీరు ఒకవేళ సర్వీస్ బేస్డ్ కంపెనీకి వర్క్ చేస్తే ఆ కంపెనీలో ఉండే పర్సన్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు. అది అయిపోగానే మనకి క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది. క్లయింట్ అంటే ఆ కంపెనీ ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని రిసోర్స్ లాగా పంపిస్తుందో అందులో నుంచి ఒక పర్సన్ ఇంటర్వ్యూ తీసుకుంటాడు. సో సింపుల్గా వాళ్ళు ఏం అడగరు, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏది ఉందో దాంట్లో నుంచే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ముందే జేడీ అని ఇస్తారు ఒకటి. జేడీ అంటే జాబ్ డెస్క్రిప్షన్. అందులో మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సో స్కిల్ సెట్ ఏంటి అవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. Yeah, but we already gave an interview like to you people, right? Why again they will interview for us? And సో is this a institute or else like a training in the sense before we have a interview, after that we will have the training that is called training, but I haven't seen like this training anywhere. ఓకే, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్. లైక్ regarding this you can check with the management because I am not the concerned person. I am simply a tutor. Like I can train the people, that's it. So you can check with either HR or the management people. Yeah, Okay. yeah, but I have some doubts. That's what I'm asking here. Okay. Oh, like what is a client meeting in the sense what they will ask to us? I have that doubt. Client meeting. Actually, client will pay the In the money. sense I'm one moment. In the Yeah. sense I'm asking like for example, if you give me some job role and could you please explain me how they will ask? Okay. Example, let's say job role in the sense, let's take the manual tester only. So manual tester, what we'll be having? So we need to create the test cases. And uh, for example, we need to create test cases. For that, for even you should have the knowledge on maybe one database and all. So in the client interview,
they will ask you some queries related to any database, and they will give you one scenario, and they'll ask you to write any test cases for that scenario. That's that will be in the client interview. Yeah, but previously I was working for non-IT. Okay. That was my college placement. Uh-huh. I used to work for NA, like Amazon NA. Okay.